తర్వాత ఏమవుతది? శరీరము సహకరించదు. మనసైతే వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు ప్రార్థన చేయి, ప్రార్థన చేయి అంటది. కానీ శరీరం అయితే సహకరించుకోకుండా అలాగే అలాగ ఉండకోకుండా మనం ఏం చేయాలి? ప్రేరేపణ కలిగి ఉండాలి. ఇంటికాడ చాలా ప్రేరేపణ కలిగి వెళ్ళిపోతాం. ఇంటికాడ చాలా ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోతాం. కానీ దేవుని సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత శరీరము సహకరించదు. మనసు సహకరిస్తది. కానీ శరీరం అయితే సహకరించుకోకుండా మనం ఏం చేస్తాం? అక్కడే సతికిల పడిపోతాం. అక్కడే కూర్చుని ఉంటాము. మనం ఏం చేస్తాం? ఏమీ కూడా చేయకోకుండా అలాగే వెళ్ళి పాస్టర్ గారు చెప్పింది వినేసి వచ్చేస్తాం. కానీ మనం అందరికీ అవకాశం ఉండదు. కానీ వారంలో ఒక రోజుకి ఒక్కసారైనా సరే ప్రార్థన మన ఇంటి దగ్గర ఎలా ప్రార్థన చేసుకుంటున్నామో అక్కడే మనం ఇంటి దగ్గర ఎలా బైబిల్ చదువుకుంటున్నామో అలాగే దేవుని సన్నిధిలో కూడా ప్రార్థన చేయాలి. వాక్యము కూడా చదువుకోవాలి. మనం ఇంట్లో చదువుకుంటలేదా? అలాగే దేవుని వాక్యం దేవుని సన్నిధిలో కూడా చదువుకోవాలి. చాలామంది పాస్టర్లు అవకాశం ఇస్తారు. కొంతమంది పాస్టర్లు అవకాశం ఇవ్వరు. ఎందువల్లనంటే అసూయపరులు, స్వార్థపరులు ఉన్నారనుకోండి, వారు ఎవ్వరికి కూడా ఇవ్వరు. వాళ్ళకి వాళ్ళే చేసుకోవాలి. వాళ్ళు తప్ప గాని ఇంకెవరు ఉండకూడదని చాలామంది పాస్టర్లు అనుకుంటూ ఉంటారు. కానీ అవకాశం లేక చాలామంది బాధపడిపోతున్నారు. కానీ అవకాశం ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే వెనకంజ వేస్తున్నారు. వెనకంజ వేస్తున్నారు తప్ప గాని, మనము అవకాశం వచ్చినప్పుడైనా సరే వినియోగించుకోవాలి కదా! మనం అవకాశం వచ్చినప్పుడైనా సరే వినియోగించుకోవాలి కదా! దేవునికి ప్రార్థన చేయాలి కదా! మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. మనం శోధనలో ప్రవేశించకుండా ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోవుట నీ చిత్త ప్రకారమే చేయమని ప్రార్థన చేస్తున్నాడు. మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం అనేది కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. మరలా రెండవ మారు కూడా వెళ్ళి, నా తండ్రి నేను దీనిని తాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధము గాని అని ప్రార్థన చేశాను. ఎలా చేశాడని ప్రార్థన రెండవ మారు కూడా మరలా